ఇలా 10 బోర్లు 10 లక్షల అప్పు చుక్క నీరు జాడలేక యువ రైతు కన్నీళ్లు అప్పుల మీద పడి ఆవేదన మనస్తాపంతో ఆత్మహత్య కామారెడ్డి జిల్లా సంగమేశ్వర్లో విషాదం అని చెప్పేసి ఇక్కడ వార్త యువ రైతుకు అప్పుల పాలైండు ఆత్మహత్యకు పాల్పడ్డాడు మొత్తం మీద ఇలా కనబడతాడా 487 మంది వచ్చిన 16 నెలల పొద్దుల 487 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రైతుల ఆత్మహత్యల మీద సోయి లేదు రైతులు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పేసి ధైర్యం చెప్పే అది లేదు ఇలా భూభారతి పోర్టల్ పెట్టినా మేము గొప్పగా అని చెప్పేసి అంగు ఆర్పాటాలతోని అరచేతుల వైకుంఠం చూపెట్టుకుంటా హెలికాప్టర్లలో పోయి అవగాహన సదస్సు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారే తప్ప అక్కడ రైతులకు మీకేం బాధ లేదు మీకేం భారం లేదు మా ప్రభుత్వం ఉన్నది మిమ్మల్ని ఆదుకోవడానికి మీరు ఎందుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ రైతులకు ధైర్యం చెప్పిన ఆపాన ఓతలేడు ఇయ్యాల ఇది కథ ఇక అప్పుల బాధతో ఎరువుల వ్యాపారి ఆత్మహత్య దిగుబడులు లేక బకాయిలు చెల్లించని రైతులు అప్పులు గట్టలేక మార్క రాజేందర్ బలవన్ మరణం భూపాలపల్లి జిల్లా శ్రీనివాసపల్లిలో విషాదం ఇక పంట పెట్టుబడి సాయం అందుతనేమో రైతులు ధన పోయి ఎరువులకు కావాల్సిన పైసలు కట్టేసి ఇలా ఎరువులు తెచ్చుకునేటోళ్ళు ఉద్దర్లు బాకీలు ఎక్కువైనాయి రైతులకు దిగుబడి లేక అకాల వర్షాలతోని లేకపోతే పంట పెట్టుబడి సాయం అందకపాయే ప్రభుత్వం ఆదుకోకపాయే ఆ కోసిన పంట సకాలంలో ధాన్యం కాంటా పెట్టకపాయే కొనుగోలు చేయకపాయే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కదా ఇట్లాంటి సిచ్యువేషన్లు చూస్తూ ఉన్నాం కదా ఇలా రైతన్న బాధ పట్టని సర్కారు మీదేం సర్కారు రైతన్న ఆవేదన పట్టించుకోని సర్కారు మీదేం సర్కారు ఇయ్యల్లా భూపాలపల్లి జిల్లా శ్రీనివాసపల్లిలో విషాదం వ్యాపారులు కూడా ఎరువుల వ్యాపారులు కూడా ఇలా ఆత్మహత్య చేసుకునే స్థాయికి దిగజారిపోయింది తెలంగాణ రాష్ట్రం